ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఐసియా చాప్టర్ 29 verse 22. Jacob shall not be ashamed, neither shall his face now wax pale. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మరి గతించిన సంవత్సరాల్లో ఎన్నోసార్లు మన జీవితంలో సిగ్గుపడవలసిన పరిస్థితులు, అలాగే అవమానకరమైన పరిస్థితులు ఎన్నో చూసామేమో అండి. అయితే దేవుడు ఈ సంవత్సరము మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకా సిగ్గుపడవన్నమాట. ఇక మీదట నువ్వు సిగ్గుపడవు, ఇక మీదట నువ్వు నీ ముఖం తెల్లబారగా ఉండదు అనేసి చెప్తూ ఉన్నాడు. నీ చదువుల్లో ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జాబ్ ప్రయత్నాల్లో ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, వివాహ ప్రయత్నాల్లో ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆరోగ్యపరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏ పరిస్థితి ఆర్థికంగా నువ్వు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏ పరిస్థితి అయినా సరే, నువ్వు బిజినెస్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైతే నువ్వు ప్రయత్నాలు చేసిన వాటన్నిటిలో కూడా నువ్వు పొందుకోవాల్సిన విజయం పొందుకోలేక ఓడిపోయిన స్థితిని బట్టి నీ జీవితంలో ఈరోజు సిగ్గుకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అని దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ ఇక మీదట యాకోబు అనే చోట మీ పేరు పెట్టుకొని ఒకసారి చదవండి ఈ వాక్యాన్ని. ఒకసారి చదువుతారా మరి ఈ వాక్యాన్ని? మరి మీ పేరు పెట్టుకొని ఆ ప్లేస్లో చదివారా? మరి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుంటున్నామండి. కాబట్టి మన పేరు పెట్టి మనం చదువుకున్నప్పుడు మరి యాకోబు జీవితంలో అనేకమైన పరిస్థితులు వచ్చాయండి. అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు. అయితే దేవుని మాత్రమే ఆశ్రయించినప్పుడు ఆ సిగ్గు అవమానం అంతా కూడా దేవుడు కొట్టేసి యాకోబును కాస్త దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయెల్గా మార్చేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచేనండి మరి బయటకు వచ్చేటప్పుడు కూడా మరి పెనుగులాటనే అనమాట. యాకోబు తల్లి గడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మరి వాళ్ళ అన్నతో కొట్లాడుతూ ఉన్నాడు. మరి రెబెకా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడని ఆ రోజే చెప్పాడనమాట. మరి మరి బయటికి వచ్చేటప్పుడు కూడా తల్లి గర్భంలో నుంచి వాళ్ళ అన్నని పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. అందుకనే యాకోబుకి మరి పేరు పెట్టారనమాట. ఆ విధంగా యాకోబు అంటే తెలుసు కదా, మోసగాడు అని అర్థం. ఎవరికైనా ఇలా పేర్లు పెట్టుకుంటామండి? ఎప్పుడైనా పెట్టుకోము కదా. ఎందుకంటే ఆ పేరు పిలిచినప్పుడల్లా మోసగాడు మోసగాడు అని పిలిచినట్లు అనిపిస్తుంది. ఎంత సిగ్గుగా అనిపిస్తుంది కదా, ఎంత షేమ్ఫుల్గా అనిపిస్తుంది. మరి యాకోబు మరి ఎలా ఫీల్ అయి ఉంటాడు తన జీవితంలో ఆ పేరుని బట్టి, ఎవరైనా అతన్ని పిలిచినప్పుడు బట్టి. మరి యాకోబు తన పేరుకి తగినట్లుగానే చాలా విషయాల్లో ఉన్నాడండి. ఎందుకంటే ఒకసారి మరి ఏషావుకి చాలా ఆకలేసింది. మరి ఎర్ర చిక్కుడుగాయ కూర చేసుకొని రెడీ చేస్తున్నాడు యాకోబు. మరి ఆ రోజు ఆకలి అవుతుంది, కొంచెం ఏమైనా ఇస్తావా అన్నందుకు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసే అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడండి. ఒక చిక్కుడుగాయ కూర కోసము వాళ్ళ అన్న జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే ఆ విధంగా కన్నింగ్గా వాళ్ళ అన్న దగ్గర నుంచి ఆకలిని మరి క్యాష్ చేసుకొని మరి యాకోబు విధంగా వాళ్ళ అన్నని మోసం చేస్తాడు. మరి వాళ్ళ తండ్రి మరి ఇస్సాకుని ఆశ్రదించాలి, వేటకి వెళ్ళేసి ఏమన్నా తీసుకురా, నేను భోజనం చేసి నిన్ను ఆశ్రదిస్తానంటే ఈ మాటలు విన్నటువంటి రెబెకా మరి యాకోబుకి సహకరించడం ద్వారా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అన్నకి బదులుగా ఆశీర్వాదాలన్నీ కూడా తీసేసుకుంటాడనమాట. ఆదికాండము 27వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏశావు చేతులే అనెను. వాళ్ళ నాన్న ఆశ్రదించాలనుకున్నప్పుడు వాళ్ళ నాన్నకి స్వరం చూస్తే మాత్రము యాకోబు స్వరంలాగే వినిపిస్తుంది. కానీ అతను టచ్ చేసి చూస్తే మాత్రము మరి ఏషావులాగా కనిపిస్తున్నాడు. ఎలాగా అంటే వాళ్ళ అమ్మ ఏషావు రోమములు కలిగినవాడు, అంటే ఒళ్ళంతా కూడా వెంట్రుకలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడైతే వాళ్ళ నాన్న టచ్ చేసి చూస్తాడన్న ప్లేస్ అంతా కూడా వాళ్ళ అమ్మ గొర్రెబొచ్చుని కవర్ చేసింది. అలాగే వాళ్ళ నాన్న కళ్ళు కనపడవు కాబట్టి స్మెల్ చూస్తాడని చెప్పి ఏషావు యొక్క వస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు. కానీ స్వరం మాత్రము యాకోబుది. అది మాత్రం రికగ్నైజ్ చేయగలిగాడు ఇస్సాకు. కానీ మిగతావన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మరి ఏషావు లాగే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నాన్న బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంక ఏషావే అనుకునేసి
మొత్తానికి యాకోబునే దీవించేశాడు. అలాగ వాళ్ళ అన్నని అక్కడ కూడా మోసం చేసి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ మామ దగ్గర లాబాన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎంతగానో దేవుడు లాస్ట్కి మరి యాకోబుని ఆశీర్వదిస్తాడు. అక్కడ వాళ్ళ మామ కంటే కూడా దేవుడు ఆశీర్వదించి గొర్రె పిల్లలు ఇవన్నీ కూడా ఎక్కువగా యాకోబుకే ఇస్తాడు. అవన్నీ తీసుకొని మరి యొబ్బేకు రేవు దాటుతూ ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి దేవుడితో బాగా పెనుగులాడతాడు యాకోబు. ఆదికాండము 32వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనను. ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇంత గొప్ప దేవుడు అండి. యాకోబుకి తన పేరుతో చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎవరైనా యాకోబు అంటేనే మోసగాడు అని పిలిచినట్లు అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఎంత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు వాళ్ళ మామ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎంతో మంది పిల్లలు కలిగి ఉన్నాడు, భార్యలు కలిగి ఉన్నాడు, అలాగే గొర్రెలు దాస్ అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు జీవితంలో నెమ్మది లేదు. ఫిజికల్గా అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ దేవుడిని ఇక్కడ ఆ యొబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి దేవుడితో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు. దేవుడిని పట్టుకొని గోజాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, తెల్లారుతుంది నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అంటే కూడా నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను దేవుడా అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటయ్యా అని అడిగితే నా పేరు యాకోబు అన్నాడు. అయితే ఇంక నుంచి నేను యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అనేసాడండి దేవుడు. మరి ఈరోజు ఫిజికల్గా మనకు కావాల్సినవన్నీ అన్నీ ఉండొచ్చు. కానీ మన జీవితంలో ఎక్కడో ఒక లోటు, ఇంకా ఎక్కడో ఆశీర్వదించలేనటువంటి పరిస్థితి మనలో ఉన్నప్పుడు దేవుడు ఈరోజు ఆ పరిస్థితిని సహితం మార్చేస్తానని చెప్తున్నాడు. ఎక్కడ నీలో జాబ్ లేదనో, వివాహం కాలేదనో, పిల్లలు లేరో, ఇలాంటివి ఏదో ఒకటి కొరత నీ జీవితంలో ఉందేమో. అయితే దేవుడు ఏ విధంగా అయితే యాకోబు జీవితంలో నుంచి ఆ యొక్క పరిస్థితిని మార్చేశాడు, ఇజ్రాయల్గా చేసేసాడు, ఆశీర్వాదకరంగా చేసేసాడు, అలాగే నీ పరిస్థితిని కూడా దేవుడు ఈరోజు మార్చాలనుకున్నాడు. అయితే ఒకటి ఇక్కడ మనం గ్రహించాలండి. యాకోబు దేవుడితో పోరాడాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి కనుక నువ్వు ఇక్కడ నుంచి ఏమవుతావంట, మరి ఇజ్రాయల్గా మార్చబడతావు అంటున్నాడు. మన జీవితంలో ప్రార్థన చేసే అనుభవం ఉండాలండి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయి అంతమంది ఉన్న అందరి నుంచి కూడా వేరైపోయి తన ఒంటరిగా ఏ విధంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడో మన జీవితంలో కూడా మనకి ఎన్నున్నా ఏమున్నా అవేవి మనకు మనశ్శాంతి ఇవ్వలేవు. కాబట్టి దేవుని కలిగి ఉండడం మన జీవితంలో చాలా అవసరం అండి. కాబట్టి యాకోబు ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో దేవుడితో గడిపేటువంటి ఒంటరి సమయం అనేది చాలా అవసరం. అలా ఉన్నప్పుడే మన జీవితంలో మనం అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. ఒకవేళ నీ జీవితంలో దేవుడితో ఒంటరిగా గడిపే సమయం కానీ, ఒంటరిగా దేవుడితో ఉండేటువంటి సమయం నీలో నువ్వు కేటాయించకపోతే దయచేసి ఈ రోజు నుంచి నువ్వు కూడా ప్రారంభించినట్లయితే యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని సిగ్గుపడనీయకుండా చేసిన దేవుడు నిన్ను కూడా సిగ్గుపడనీయడు. అలాగే నీ ముఖము తెల్లబారదు. మరి యాకోబుని ఇజ్రాయల్గా మార్చిన దేవుడు ఈరోజు సిగ్గుకరమైనటువంటి, అవమానకరమైనటువంటి, నిందాకరమైనటువంటి జీవితం నీలో కూడా ఎక్కడైతే ఉందో ఆ పరిస్థితిని అంతటినీ కూడా మార్చేసి మరి యాకోబుని ఇజ్రాయల్గా ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా బహు గొప్పగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. యాకోబులాగా దేవుడి సన్నిధిలో పెనుగులాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, ఒంటరిగా దేవుడితో కనిపెట్టు. ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా అది దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా మారుస్తాడు. కాబట్టి నీ భవిష్యత్తును దేవుడి చేతిలో పెట్టినట్లయితే బహుగా ఆశీర్వదించబడతావు. నీ స్థితిగతులు మార్చగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఏ సిగ్గుపరిచే పరిస్థితులు, నీ మొహాన్ని తెల్లబారే విధంగా చేసేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈరోజు దేవుడు తీసేసి నిన్ను ఆశీర్వాదకరంగా, బహు దీవెనకరంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. వస్తావా మరి దేవుడి సన్నిధిలోకి? ఒంటరిగా గడుపుతావా దేవుడితో? దేవుడికి సమయం ఇస్తావా నీ జీవితంలో దేవుడితో సమయం గడిపేటువంటి అనుభవంలోకి నువ్వు వచ్చినట్లయితే యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి కూడా నిలబడి ఉన్నాడు. మన జీవితాలను ఆయనకి అప్పగించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది నాయన. మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఈరోజు ఎవరే జీవితంలో సిగ్గుపరిచేటువంటి పరిస్థితులు, మొహం తెల్లబారేటువంటి పరిస్థితులన్నింటినీ తొలగించి అయా యాకోబుని ఆశీర్వదించావు తండ్రి. ప్రభువా, మోసగాడు అనే పేరును తీసేసి ఇశ్రాయేలుగా చేసావు తండ్రి. అలాగే మా పరిస్థితుల్లో ఏవైతే సిగ్గుపరచబడే పరిస్థితులు ఉన్నాయో మా జీవితంలో నుంచి కూడా తొలగించి మమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చమని, గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.